హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ 14లో కంప్యూటర్లో న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కంప్యూటర్లో ఎక్కువగా టెస్ట్ ఫైల్స్ అండ్ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్స్ అండ్ ఎక్సెల్ షీట్స్ వీటన్నింటినీ కూడా ఎక్కువగా న్యూ ఫైల్స్గా క్రియేట్ చేస్తుంటాం. ఎందుకంటే వర్క్ అంతా కూడా చాలా వరకు వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. సో ముందుగా రైట్ క్లిక్ మెథడ్ ద్వారా కంప్యూటర్లో న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా డెస్క్టాప్ లేదా మీరు న్యూ ఫైల్ ని సేవ్ చేయాలనుకునే ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. నేను డెస్క్టాప్ మీద న్యూ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేయగానే రైట్ క్లిక్ మెనూ ఓపెన్ అయింది. ఇందులో న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఒక సబ్ మెనూ ఓపెన్ అయింది. ముందుగా న్యూ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇందులో టెస్ట్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే న్యూ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి మీకు నచ్చిన నేమ్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఈ విధంగా రైట్ క్లిక్ ద్వారా న్యూ టెక్స్ట్ ఫైల్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేయండి. న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇందులో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే న్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని టెక్స్ట్ సెలెక్ట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన నేమ్ టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. న్యూ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా రైట్ క్లిక్ ద్వారా న్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా కంప్యూటర్లో న్యూ ఎక్సెల్ షీట్స్ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం. డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేయండి. న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇందులో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్ అని ఫైల్ క్రియేట్ అయ్యి దానికి ఉన్న టెక్స్ట్ సెలెక్ట్ అయ్యి కనిపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన నేమ్ టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఈ విధంగా న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా రైట్ క్లిక్ ద్వారా న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు సెకండ్ మెథడ్లో అప్లికేషన్ ద్వారా న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా వర్డ్ ప్యాడ్ అప్లికేషన్లో న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో న్యూ అని కనిపిస్తుంది, న్యూ పై క్లిక్ చేయండి. బ్లాంక్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే న్యూ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏదైనా డేటా టైప్ చేయాలనుకుంటే టైప్ చేయొచ్చు. డేటా టైప్ చేసిన తర్వాత ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇందులో సేవ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ అదర్ లొకేషన్స్లో బ్రౌజ్ పై క్లిక్ చేయండి. మీరు న్యూ ఫైల్ను ఏ లొకేషన్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేయండి. నేనైతే డెస్క్టాప్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నాను, సో డెస్క్టాప్ని సెలెక్ట్ చేశాను. డౌన్లో ఫైల్ నేమ్లో మీరు క్రియేట్ చేస్తున్న ఈ న్యూ ఫైల్కి మీకు నచ్చిన నేమ్ టైప్ చేయండి. నేమ్ ఇచ్చిన తర్వాత సేవ్ యాజ్ టైప్లో వర్డ్ డాక్యుమెంట్ను సెలెక్షన్లో ఉంచండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డెస్క్టాప్ మీద మీరు ఇచ్చిన నేమ్తో న్యూ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ ద్వారా న్యూ ఫైల్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ అప్లికేషన్లోను అండ్ నోట్ ప్యాడ్ అప్లికేషన్లో కూడా ఇదే విధంగా న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా అప్లికేషన్స్ ఓపెన్ చేసుకొని న్యూ ఫైల్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్లో ఈ టూ మెథడ్స్ యూజ్ చేసి డెస్క్టాప్ మీద కానీ ఫోల్డర్లో కానీ మీకు కావాల్సిన ఏ లొకేషన్లో అయినా కానీ న్యూ ఫైల్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడతో క్లాస్ 14 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ 15 వీడియోలో న్యూ ఫోల్డర్ అంటే ఏంటి, కంప్యూటర్లో న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలనే టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.